ముందుగా విశాఖకు వెళ్దాం. ఇవాళ విశాఖలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీతో లక్నో జైంట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 2 గంటల ముందే ప్రేక్షకులను స్టేడియం లోపలికి అనుమతిస్తారు. ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా మరో 34 ఆడియన్స్ బాక్సులను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్ చూడడానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ వస్తున్నారు. దీంతో భద్రతను మరింతగా పెంచారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్, అబ్దుల్ నజీర్ గవర్నర్ వస్తున్న నేపథ్యంలో ఇంకా భద్రతను ఏ విధంగా కట్టుదిట్టం చేశారు? గుడ్ ఈవినింగ్ శ్రీదేవి. విశాఖ జిల్లాలో అయితే ఈరోజు మ్యాచ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఢిల్లీ, లక్నోకు సంబంధించినటువంటి టీంలు అయితే ఈరోజు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ ఏసీఏ వీడీసీఏ మైదానంలో అయితే ఈరోజు సాయంత్రం 7:30 అయితే ఐపీఎల్ T20 మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో చాలా రసవత్తరంగా సాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ ఆ స్టేడియం ఏదైతే ఉందో ప్రస్తుతం అయితే దీని రూపురేఖలంతా కూడా పూర్తిగా మార్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఉన్న మాదిరిగా కాకుండా ప్రస్తుతం అయితే అధునాతన హంగులతో పూర్తిగా స్టేడియంను అయితే తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 28,000 వరకు కూడా ఆ క్రీడా అభిమానులు కూర్చొని క్రికెట్ని తిలకించేటటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. 30కి పైగా ఏదైతే బ్యారక్స్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమయ్యేటటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ అయితే నిన్న విశాఖ అయితే చేరుకోవడం జరిగింది. అయితే కుటుంబ సమేతంగా కూడా అధునాతంగా ఏదైతే నూతనంగా తయారైనటువంటి స్టేడియం ఏదైతే ఉందో దీంట్లో వారి కుటుంబ సభ్యులతో కూడా పాటు కూర్చొని మ్యాచ్ను అయితే తిలకించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన అయితే నిన్న సాయంత్రం నేరుగా విశాఖ అయితే చేరుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం విశాఖకు సంబంధించినటువంటి రెస్ట్ హౌస్లో ఆయన ప్రెసిడెంట్ అయితే బస చేసి ఉన్నారు. అయితే ఈరోజు మరికొద్ది సేపట్లో అంతే సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో ఆయన నేరుగా ఏదైతే స్టేడియం ఉందో స్టేడియం వద్దకు వచ్చి మ్యాచ్ని తిలకించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,700 మంది వరకు కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. 28,000 వరకు కూడా ఆ క్రీడా అభిమానులు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగానే పూర్తిగా స్టేడియం అయితే రూపుదిద్దినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో ఏదైతే ఎల్సీడీ ఉండేదో ఎల్సీడీ ప్లేస్లో ప్రజెంట్ అయితే ఎల్ఈడీని అయితే ఏర్పాటు చేసినట్లుగైతే ఆంధ్రాకు సంబంధించినటువంటి సభ్యులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి విజయవాడ ఎంపీ ఎవరైతే ఉన్నారో కేసినేని చిన్ని వీరైతే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్లుగా ఇప్పటికే పలు రకాలుగా అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే క్రికెట్కి వచ్చేటటువంటి ఆ క్రీడా అభిమానులు ఎవరైతే ఉన్నారో క్రికెట్కి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఆ బ్యారక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే పూర్తిగా అధునాతనంగా అయితే నూతనంగా అయితే రూపొందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వారు కూర్చున్నటువంటి చేయిస్తో పాటు అలాగే వారికి సంబంధించినటువంటి త్రాగునీరు కానీ లేదా ఇతర వసతులు కూడా అన్ని కూడా కల్పించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మెడిసిన్కి సంబంధించి కూడా పూర్తి రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఆ లోపలికి తీసుకెళ్లవలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి బ్యాగ్స్ కానీ లేదా వారి వెంట వాటర్ బాటిల్స్ కానీ లేదా తినుబండరాలు కానీ లోపలికి తీసుకువెళ్ళరాదంటూ కూడా పోలీసులే ఇప్పటికే నిషేధాజ్ఞలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఆ క్రీడాకారులంతా కూడా ఇప్పటికే విశాఖలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 4 రోజుల క్రితమే వారంతా కూడా విశాఖ చేరుకున్నారు. ప్రస్తుతం విశాఖ నోవాటెల్లో బస చేసినట్టు వారంతా కూడా మరికొద్ది సేపట్లో అంతే దాదాపు లేదా గంట లేదా గంటన్నర సమయంలో నేరుగా ఆ రహదారి మార్గం గుండా పూర్తిగా అయితే విశాఖ స్టేడియానికి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 7:30కి ప్రారంభమైనటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో రాత్రి 11:30 వరకు కూడా ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఏదైతే ఢిల్లీకి సంబంధించిన టీం ఏదైతే ఉందో లేదా లక్నోకి సంబంధించిన టీం ఈ 2 జట్ల మధ్య మాత్రం ఆ గట్టి పోటీ నెలకొనేటటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదో బ్యాటింగ్కి సంబంధించి కానీ లేదా బౌలింగ్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే ప్రధానంగా ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి ఏసీఏ వీడీసీఏ ఏది స్టేడియం ఏదైతే ఉందో స్టేడియంకి సంబంధించినటువంటి పిచ్ ఏదైతే ఉందో పిచ్ అయితే ప్రధానంగా బౌలింగ్కి సంబంధించినటువంటి అనుకూలంగా ఉండేటటువంటి పిచ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో మొదటిసారి టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకున్నటువంటి ఆ టీం ఏదైతే ఉంటుందో వీరికి కొంచెం ఇబ్బందులు కూడా తలెట్టేటువంటి సమస్య అయితే ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి టీం ఏదైతే ఉందో వీరికి సంబంధించి దాదాపు 150 నుంచి 160 రన్ల వరకు కూడా చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికైతే తెలుస్తుంది. అయితే దాదాపు ఈరోజు జరిగేటటువంటి మ్యాచ్లో పూర్తిగా కూడా 2 జట్లు గట్టిగా బలబలాలు అయితే పోటీ పడినటువంటి అవకాశం అయితే ముఖ్యంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. మరికొద్ది సేపట్లోనే ఈ ప్రాంతానికి ముఖ్య అతిథితో పాటు అలాగే క్రీడాకారులు కూడా చేరుకునేటటువంటి అవకాశం ఉంది. దాదాపు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా క్రీడా
అభిమానులంతా ఇప్పటికీ ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. పూర్తిగా 30 బ్యారక్స్లను అయితే ఏర్పాటు చేశారు. 30 బ్యారక్స్ల ద్వారా పోలీసులు వారి వద్ద ఉన్నటువంటి పాసలు ఏవైతే ఉన్నాయో ఆ పాసలన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలించి లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పూర్తిగా ఈసారి ఇచ్చేటటువంటి పాస ఏదైతే ఉందో ఈ పాసల క్రయ విక్రయాలకు సంబంధించి కూడా అన్ని రకాల చర్యలు అయితే తీసుకున్నారు. పాసల విక్రయానికి సంబంధించి కూడా పూర్తిగా వారికి సంబంధించిన పాసలు ఏవైతే ఉన్నాయో దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి బారు కోడ్ను కూడా ఇవ్వడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే పాసలన్నీ కూడా నకిలీ పాసలు తయారయ్యంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలన్నీ కొట్టుపారవేస్తూ ప్రెసిడెంట్ ఏదైతే పాసలు జారీ చేశారో పాసలకు సంబంధించినటువంటి QR కోడ్ను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొద్ది సేపట్లోనే క్రికెట్ మ్యాచ్ కూడా ప్రారంభం కానట్లుగా ఉంది ప్రజెంట్ శ్రీదేవి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.